ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్లుండి జరిగే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించే చర్చ. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో గొలిపోటమిలో ఆ పార్టీతో పాటు కూటమికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో గెలిస్తే జగన్ పనైపోయిందని ప్రచారం చేసుకునేందుకు మంచి అవకాశం దొరుకుతుందని కూటమి భావిస్తుండగా, మరోవైపు ఈ ఎన్నిక గెలిచి తమ కంచుకోట చెక్కు చెదరలేదని నిరూపించుకోవాలని వైసీపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు వైసీపీ, టీడీపీ ముమ్మరంగా చేస్తున్నాయి. ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ సీటు పరిధిలోని గ్రామాల్లో భారీ ఎత్తున వైసీపీ క్యాడర్ను టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ప్రభుత్వం తమదే కావడంతో భారీ ఎత్తున డబ్బు, పదవులు ఆఫర్ చేస్తూ నేతల్ని తమ వైపు తిప్పుకుంటున్నాయి. దీంతో పులివెందులలో భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ క్యాడర్ చేజారిపోకుండా జగన్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విపక్ష వైసీపీతో పాటు అధికార టీడీపీ కూడా ఓటుకి 10,000 చొప్పున ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఓటుకి 2-3 వేలు ఇచ్చి సరిపెడదామని భావించిన క్షేత్రస్థాయిలో పరిస్థితి హోరాహోరీగా మారడంతో ఇరు పార్టీలు కూడా కోట్లను కుమ్మరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటుకు 10,000 వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల ఓటుకు 10,000 ఇచ్చినా ఓటు తమకు ఖచ్చితంగా పడుతున్న గ్యారంటీ ఇరు పార్టీల్లోనూ కనిపించడం లేదంటున్నారు. రాబోయే 48 గంటల్లో ఏదైనా జరగొచ్చనే వాదన పులివెందులలో వినిపిస్తోంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికార పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. వైసీపీ పొరుగు నేతలు కూడా వెళ్లిపోతారు. అప్పుడు స్థానికంగా పట్టున్న వైసీపీ నాయకులే ఇక్కడ కీలకంగా మారతారని చెప్తున్నారు.